వివాహము జరిగేటప్పుడు ఏ వివాహము? క్రైస్తవ వివాహాలు జరిగేటప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా పాస్టర్ గారు వాక్యం చెబితే విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చక్కగా మంచిగా అర్థమయ్యేటట్టు ఈ బైబిల్లోని మాటలను పాస్టర్ గారు చెబుతుంటే వివాహ సమయంలో ఎవరైనా విన్నారా? పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే చాలామంది ఏం చేస్తారు? భోజనం టైం అయిందని వెళ్ళిపోతారు. వాళ్ళ సంఘస్థులే పాస్టర్ గారు వాక్యం చేస్తుంటే లేచట వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంతమంది అయ్యగారు టైం అయిపోయింది, ఆకలి అవుతుంది అంటే వివాహము ఎలా జరిగించాలో, క్రైస్తవ వివాహం ఎలా జరగాలో ఇప్పటికి కూడా అన్యజనులకు మనం చూపించలేదు. చూపించామా? అక్కడ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్. అంటే పునాది పట్టంతోనేం పునాది పడ్డదంటే పెళ్ళంటే భోజనం. వచ్చామా, భోజనం చేసామా, ఇంటికి వెళ్ళామా, అంతే. కానీ వాక్యం పోనీ పెళ్ళన్నా మరి టైంకి జరుగుతుందా అంటే సమయానికి జరగదు. అవునా? సమయానికి ఎక్కడ జరుగుద్దా? ఏ పెళ్ళిళ్ళైనా క్రైస్తవ వివాహాలు చూడండి, నాకు అనుభవంలో ఉన్నంతవరకు చెప్తున్నాను, ఇంతవరకు ఏ పెళ్ళి కూడా వాక్యానుసారంగా నేను చూసిన పరిశీలనలు. అన్యులందరూ ఏం చేస్తారంటే అసలు క్రైస్తవ వివాహం ఎలా జరుగుద్ది, సేవకుడు ఏమని వాక్యం చెబుతాడు, అసలు విందాం చూద్దామని వచ్చేస్తారు. కానీ సేవకుడు వాక్యం చెప్పేవాడు ముందు అక్కడ ఎవరు ఉండరు? క్రైస్తవులే ఉండరు. ఎందుకని అంటే వీళ్ళకి వాక్యము సరిగ్గా బీజం పడలేదు. ఏం పడలేదు? విత్తనం. వాక్యం అనే విత్తనము మదిలో సేవకుడు నాటి వేయలేదు గనక ఆ మదిలో వాక్యం లేదు. అందువల్ల అంతకుముందు ఎలా ఉందో జీవితం మరలా కూడా అలాగే ఉండిపోద్ది జీవితం. అక్కడి నుంచి ప్రారంభమైంది. పెళ్ళైపోయింది, చక్కగా వాళ్ళ దాంపత్యం సాగుతుంది, కొన్నాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి బర్త్డే కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా చూడండి ఎలా ఉంటాయో. పెళ్ళిళ్ళల్లో బంధువులకే వాల్యూ, బర్త్డేలో బంధువులకే వాల్యూ. ఎక్కడ చూసినా బంధువులకు వాల్యూ, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారంట. కానీ దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దేవుడి యొక్క ఇష్టాన్ని నువ్వు ఎలా నెరవేరుస్తున్నావు, నీ బంధువులు అన్య జనాంగం అయితే నువ్వు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మహిమకరంగా చెప్పి వారిని మార్చగలిగే స్థితిలో ఏ కుటుంబమైనా ఉందా ఈ రోజుల్లో? చెప్పండి. బర్త్డే కార్యక్రమాన్ని చూడండి, ఒక పెళ్లి కార్యక్రమాన్ని చూడండి, ఒక చావు కార్యక్రమాన్ని చూడండి. చావు దగ్గరకు కూడా వెళ్ళినా అంతే, కర్మల రోజు అంతే. ఎక్కడికి వెళ్ళినా భోజనం కాడ కొట్లాట, లేదంటే బంధువుల మధ్య కొట్లాట, ఇవే జరుగుతాయి. ఏది? క్రైస్తవుల వివాహాల్లో, క్రైస్తవుల శుభకార్యాల్లో, మంచి చెడుల్లో జరిగేవి ఇవే. ఎందుకని ఇవి జరుగుతున్నాయంటే కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాల్లో వాక్యం అనే విత్తనము మదిలో నాటబడలేదు. అక్కడ నుంచి మదిలో వాక్యం నాటబడక కొన్ని ఏండ్లు గడిచిపోయి వృద్ధాప్యంకి వచ్చాక కూడా వాక్యం తెలియకుండా చచ్చిపోయేవాళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. లేరా ప్రియమైన వాళ్ళారా?